పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూప్ ఐపాక్ పై ఈడీ దాడులు చేసింది. ఒకవైపు ఈడీ దాడులు రాజకీయ ప్రేరేపితమైనవి అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, సీఎం మమతా బెనర్జీ కొన్ని దస్త్రాలు సహా కీలక ఆధారాలను తీసుకెళ్లారని ఈడీ సంచలన ఆరోపణలు చేస్తోంది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆ మొత్తం ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఈ వీడియోలో చూద్దాం. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు వెనక కీలక పాత్ర పోషించిన ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గ్రూప్ ఐపాక్ రీసెంట్గా ఈ గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు సంచలనంగా మారాయి. కోల్కతాలోని ఐపాక్ ఆఫీస్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా దాడులు జరిగాయి. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద జరుగుతున్నాయి అని అధికారులు అంటున్నారు. ఐపాక్ కు సంబంధించిన నిధుల లావాదేవీలపై అనుమానాలతోనే ఈ దాడులు చేసినట్లు స్పష్టం కూడా చేశారు. ఇక ఈ సోదాల్లో భాగంగా ఐపాక్ కు పిఎంఎల్ఏ పరిధిలోకి వచ్చే నిధులు అందినట్లు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. కొన్ని లావాదేవీలతో పాటు ఫండింగ్ సోర్సులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐపాక్ సంస్థ డైరెక్టర్, తృణమూల్ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రతీక్ జైన్ నివాసం వద్ద ఈడీ సోదాలు జరుగుతుండగానే సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సిపి మనోజ్ బెనర్జీతో కలిసి అక్కడికి వెళ్లారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు అక్కడే ఉన్న దీది ఆ తర్వాత చేతిలో గ్రీన్ కలర్ ఫోల్డర్తో బయటకు వచ్చేశారు. ఈ సందర్భంలోనే మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తమ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రతీక్ జైన్ నివాసంలో జరిగిన దాడులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితము అంటూ ఆమె ఆరోపించారు. ఏజెన్సీలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తమ ఐటీ సెల్ కార్యాలయంపై ఈడీ కక్షపూరితంగా దాడులు చేసిందన్నారు. ఈడీ తమ పార్టీ పత్రాలను, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంటున్నారు అని ఆమె ఆరోపించారు. అందులో అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల వివరాలు సైతం ఉన్నాయన్న మమతా బెనర్జీ వాటినే తాను తిరిగి తీసుకొచ్చుకున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీకి చెందిన అంతర్గత వ్యూహ పత్రాలను తీసుకెళ్లడానికి ఈడీ ట్రై చేస్తుంది అన్నారు. పొలిటికల్ పార్టీ డేటాను సేకరించడం ఈడీ చేసే పనేనా అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను బెదిరించడానికి ఈ విధంగా రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది అంటూ ఆమె ధ్వజమెత్తారు. అయితే మమతా బెనర్జీ ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని తేల్చి చెప్పింది. పక్క ఆధారాలతోనే సోదాలు నిర్వహించామన్న ఈడీ ఎక్కడా కూడా ఏ పార్టీ కార్యాలయాన్ని టచ్ చేయలేదని చెప్పింది. ఏ ఎన్నికలతోనూ తమకు సంబంధం లేదంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే సోదాలు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతా చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని కూడా తెలిపింది. ఇదే సమయంలో మమతా బెనర్జీ తమ నుంచి బలవంతంగా కొన్ని కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేసింది ఈడీ. అంతేకాదు ఈ పరిణామంపై కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఎం మమతా బెనర్జీ తమ విధులకు ఆటంకం కలిగించారని, ఆధారాలు తీసుకెళ్లారని పిటిషన్లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్లో ఐపాక్ సంస్థ టీఎంసీకి సేవలు అందిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2020 నుంచి ఈ సంస్థ టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. సో వ్యూయర్స్, మమతా బెనర్జీ ఆ ఫైల్స్ తీసుకెళ్లడం ఆంతర్యం ఏమిటి, ఆ ఫైల్స్లో ఏముంటాయని మనం గెస్ చేయొచ్చు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.